మరి మరి ఈనాడు వారు ఒక రకంగా రాస్తాడు. ఏం రాస్తాడు చూడండి, అది కూడా మీకు వినిపిస్తాను. నూజివీడు పోలీసులు అక్కడి స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఎవరికి? వెంటనే ఏది పెదకాకాని పోలీస్ స్టేషన్లోనే ఇది జరిగిందని, ఆ ప్రాంతంలోనే ఈ గిడ్డంగులు ఉన్నాయి కాబట్టి అక్కడే ఉండి ఉంటారు నిందితులు అనేటువంటి ఉద్దేశంతో, అలాగే బాధితులు కూడా అక్కడే ఉండి ఉంటారు, కిడ్నాప్ చేసి ఉంటారనేటువంటి ఉద్దేశంతో నూజివీడు పోలీసులు ఇక్కడ కాకాని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారండి, సమాచారం ఇచ్చారు. వెంటనే వారు ముస్తఫాకు ఫోన్ చేశారు. సూర్యచంద్రరావు మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే చట్టపరంగా తేల్చుకోండి, డబ్బులు ఇవ్వాల్సిన మన నిజమేను, అదేదైనా ఉంటే చట్టపరంగా మీరు తేల్చుకోండి, అంతేకాని అతన్ని కుమారుణ్ణి కిడ్నాప్ చేయడం తగదు. ఎందుకంటే సూర్యచంద్రరావు గారి కుమారుడు ఈ పొగాకు లారీలను తీసుకెళ్తుంటే దాన్ని అటకాయించి తీసుకొచ్చి పెదకాకాని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి మాకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి, దానివల్ల మీరు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఆయన చెబితే, కుమారుణ్ణి కిడ్నాప్ చేయడం తగదు, వెంటనే వారితో పాటు మీ అబ్బాయిని స్టేషన్లో లొంగిపోయేలా చూడండి అని స్పష్టం చేశారు. ముస్తఫా గారు చెప్పారంట పోలీసులు, అయ్యా మీరు తగదు, ఇలా డబ్బులు ఇవ్వాల్సి వస్తే మీరు ఈ రకంగా కిడ్నాప్ చేయడం తప్పు, మీరు వెంటనే లొంగిపోండి అని చెప్పారంట. మరి ఎందుకు వెళ్ళలేదు కిడ్నాప్ స్థలానికి నాకు అర్థం కాల. ఫోన్ చేసి లొంగిపోమన్నారంట. లొంగిపోతే ఏం జరిగింది? మంగళవారం తెల్లవారుజామున వారి బాధితులు వెంటబెట్టుకొని, ఎవరు బాధితులు వెంటబెట్టుకొని వచ్చి కిడ్నాపర్ల ముఠా పెదకాకాలను లొంగిపోయింది. ఈ పెదకాకాలంలో ఉన్న పోలీస్ స్టేషన్లోకి కిడ్నాపర్ల ముఠా అంటది, అంటే ముస్తఫాకు సంబంధించినటువంటి అనుచరులు, వారి కుమారుడికి సంబంధించిన వారు వచ్చి నిందితులు వచ్చి బాధితులతో పాటు లొంగిపోయారంట. ఇది ఈనాడు వర్షం. ఇది చూడండి ఇంకోటి, ఇదేమో ఆంధ్రజ్యోతి మన రాధాకృష్ణ గారి వర్షం. మహమ్మద్ ముస్తఫా కుమారుడు బషీర్ జంగారెడ్డిగూడెంలో కదిరి సూర్యచంద్ర అసోసియేషన్ ప్రొపరైటర్ సూర్యకాంత్తో పొగాకు వ్యాపారం నిర్వహిస్తున్నారు. సరే, ఆయనకి డబ్బులు ఇవ్వాలి, దాని వ్యవహారం ఇది. వెంటనే బాధితులు పోలీస్ డీజీ కంట్రోల్ రూమ్కి 112కు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారుల సూచన మేరకు హైవే నిఘా పెట్టి పెదకాకాని పోలీసులు ఖాజా టోల్గేట్ వద్ద కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారంట. ఇది చూడండి, ఆంధ్రజ్యోతి అని ఏమంటాయంటే, వాళ్ళు డీజీపీ ఆఫీసుకు ఫోన్ చేశారు 112కి, వెంటనే పెదకాకాని పోలీసులు ఎక్కడికి వచ్చారు? టోల్గేట్ దగ్గర కాపలా కాశారంట. టోల్గేట్ దగ్గర కాపలా కాస్తే వీళ్ళందరినీ కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే అప్పుడు హఠాత్తుగా పట్టుకుని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారంట. ఈనాడేమో ఈ వర్షను, ఏబిఎన్ ఏమో ఈ వర్షను, అసలు ఎఫ్ఐఆర్లో ఏ వర్షం ఉందో ఇంతవరకు పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి. ఎంత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. నేను మనవి చేసేది ఏంటంటే, అయ్యా కిరణ్ రామోజీరావు గారి అబ్బాయి, అయ్యా నూజివీడు ఇది మన ఏబిఎన్ రాధాకృష్ణ ఇద్దరు మాట్లాడుకోండి అయ్యా కాసేపు. వార్త రాసేటప్పుడు కాస్త మాట్లాడుకుని అబద్ధం అతికేదట్టు రాయండి. అట్లా రాయట్లా, నువ్వు ఒక వర్షం రాస్తున్నావు, నువ్వు ఒక వర్షం రాస్తున్నావు. కనీసం పోలీసులన్నా కనుక్కొని రాయండి, మీ ఇద్దరు మాట్లాడుకుని రాయండి. కక్ష ఉంటే మా మీద ఈ విధంగా వ్యాపారంలో ఉన్నటువంటి ఒక చిన్న లావాదేవీలకు సంబంధించిన అంశంలో మీరు కిడ్నాప్ కేసులు పెట్టి, ఎక్స్ట్రాషన్ పెట్టి మమ్మల్ని ఏదో బెదిరించి ముస్తఫాని చేయాలనేటువంటి ప్రయత్నం అన్యాయం కదా నేను అడుగుతా ఉన్నా. ముస్తఫా రౌడీ కదే, 2 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. ముస్తఫా సంగతి అందరికీ తెలుసు. ముస్తఫా ఏమీ రౌడీజం చేయలేదు, ఎవరిని చంపలేదు, ఎవరిని కిడ్నాప్ చేయలేదు. ముస్తఫా వ్యాపారం చేసుకునేటటువంటి వ్యక్తి. అతని ప్రధానమైనటువంటి వ్యాపారం పొగాకు. ఇప్పుడు నుంచి కాదు, రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి నేను ముస్తఫాను చూస్తున్నా. తాడికొండలో నుంచి తాడికొండ సర్పంచ్గా ఉన్నాడు. అక్కడ సర్పంచ్గా ఉండి తర్వాత ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుంటూరు 1 నుంచి 2 సార్లు దిగ్విజయంగా గెలిచినటువంటి వ్యక్తి. 67 సీట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన రోజును కూడా ముస్తఫా 1లో గెలిచినటువంటి సందర్భం. మెత్తటివాడు, అందరికీ సౌమ్యంగా ఉండేవాడు. అతన్ని అణచాలని, వాళ్ళ అమ్మాయి మా సిటీ ప్రెసిడెంట్గా ఉన్నది కాబట్టి ఆమెని బెదిరించాలనేటువంటి దృక్పథంతో ఆయన తండ్రి గారి మీద ఈ విధంగా కేసులు పెట్టి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో మీడియా, లోకేష్, చంద్రబాబు ఈ విధమైన కుట్రపూరితమైనటువంటి వాతావరణాన్ని తీసుకొచ్చి ఎక్కడ తీసుకెళ్తున్నారు రాష్ట్రంలో నేను అడుగుతా ఉన్నా. ఏదో మా మీద కేసులు పెడితేనో, మా వ్యాపారాలు దెబ్బతీస్తేనో మేము భయపడతామని అనుకోవటం చాలా పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మేము ఖచ్చితంగా ఈ కేసులో ముస్తఫా కుటుంబాన్ని ఇరికించి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది చిన్న లావాదేవీకి సంబంధించిన అంశం. ఆయన అడ్వాన్స్ ఇచ్చాడు, పొగాకు సప్లై చేయటం లేదు. అడిగారు, అడిగితే సప్లై చేయలేదు. ఆయన సరుకును తీసుకొచ్చి పెదకాకాని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పిన మాట వాస్తవా కదా? పోలీసులు చెప్పని అడుగుతారు.